బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఓ రౌడీ షీటర్ పై మరో రౌడీ షీటర్ కత్తితో అటాక్ చేయబోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కోర్టు ఎదుట జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. రౌతుల రఘుపై గోవింద్ దాడికి ప్రయత్నించాడు. అటాక్ నుంచి రఘు త్రుటిలో తప్పించుకున్నాడు. హత్య కేసులో కోర్టు వాయిదాకు కారులో వచ్చిన సమయంలో మరో కారులో వచ్చిన గోవింద్ ఢీకొట్టి దాడికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు స్పందించడంతో అక్కడి నుంచి పరారైపోయాడు. డీఎస్పీ రఘువీర్ విష్ణు ఘటనా స్థలానికి చేరుకుని రఘును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, భీమవరంలో సాక్షాత్తు న్యాయస్థానం ఎదుట ఇద్దరు రౌడీ షీటర్లు పాత కక్షల నేపథ్యంలో కూడా దాడికి పాల్పడినటువంటి ఘటన కలకలం రేపుతోంది. ఏదైతే భీమవరం పట్టణానికి చెందినటువంటి రౌడీ షీటర్ రౌతుల రఘు కోర్టులో హాజరయ్యేందుకు రాగా మరొక రౌడీ షీటర్ గోవింద్ అదే సమయానికి అక్కడ కారుతో వచ్చి వేగంగా రఘు కారును ఢీకొని ఆ తర్వాత కత్తితో దాడికి ప్రయత్నించారు. ఒక్కసారిగా కారును మరో కారు ఢీకొనడంతో వచ్చినటువంటి భారీ శబ్దానికి అక్కడున్నటువంటి పోలీసులు న్యాయస్థానం ఎదుటే కావడంతో కూడా పోలీసులు అలాగే స్థానికులందరూ కూడా అలర్ట్ అయ్యి వెంటనే వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే హుటాహుటిన గోవింద్ అక్కడ వచ్చినటువంటి తన అనుచరులు మొత్తం 5గురితో కలిపి అక్కడికి రాగా కత్తులతో సహా అతను పరారీ కాగా అతన్ని మాత్రం రఘుని మాత్రం ప్రాణాలతో కాపాడగలిగారని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా సమీపంలో ఉండడంతో ఒక హత్య కూడా తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరిద్దరూ కూడా గతంలో రౌడీ షీటర్ వీరిద్దరి పైన ఉంది. వారి కుటుంబ సభ్యుల్ని ఒకరినొకరు హతమార్చిన కేసులోనే ఈ రోజు భీమవరం న్యాయస్థానానికి హాజరయ్యేందుకు కూడా వీరు వచ్చినట్లు పోలీసులు కూడా మనకు సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అప్రమత్తం అవడం, గోవింద్ పరారీ కావడంతో అతని కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు, సిఐ కాళీచరణ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని వారి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అటు న్యాయస్థానం ఎదుట ఇంత దర్జాగా కత్తులు పట్టుకొని ఆ రౌడీ షీటర్ రావడం, హత్యా ప్రయత్నానికి ఒడిగల్పడం నేపథ్యంలో అతన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకునేందుకైతే పోలీసులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.